కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలని అనుగ్రహించి కృప చూపించి, పరిశుద్ధాత్ముడా నీవే మాకు బోధకుడవై బోధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఇది అందరికీ తెలిసినటువంటిదే. 21వ కీర్తన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణమని చూపుతూ ఉందన్నమాట. ఈ కీర్తన కూడా మెస్సయాను గూర్చినటువంటిదే. ఈ కీర్తనలో పేర్కొనబడినటువంటి రాజు యేసుక్రీస్తే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం ఎంతో మనోజ్ఞమైనటువంటి దృశ్యం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. నేటి వరకు కూడా పరలోకంలో మనకు ప్రధాన యాజకుడిగా సేవ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. క్రిస్మస్, ఈస్టర్, పెంతెకోస్తు మరి యొక్క సంఘటనలాగానే ఆరోహణం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజు, సార్వభౌముడు. ఆయనను తిరస్కరించేటువంటి వారికి తీర్పు తప్పదు. క్రీస్తు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు అనేటువంటి నిరీక్షణ ఈ యొక్క కీర్తనలో మనకు కనబడుతూ ఉందన్నమాట. రాజులందరిలోకి కూడా దావీదు గారు గొప్ప రాజు. ఈ సత్యం మనందరికీ కూడా తెలుసు. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కంటే కూడా గొప్పవాడు. ఆయనే మెస్సయ్య, రాజయ్య అన్నటువంటి ప్రభువారు, రాజులకు రాజు. ఇక్కడ మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇంతకుముందు కీర్తనలాగే ఇది కూడా, అంటే 20వ కీర్తనలాగే ఈ యొక్క 21వ కీర్తన కూడా మరి ప్రజలంతా కలిసి సభలలో పాడేందుకు రాసినటువంటిది అనమాట. ఇది ప్రార్థనకు జవాబు దొరకగా పెళ్ళుబిగినటువంటి ఆనందం, స్తుతిగానాల గీతం. దావీదు గారు తన గురించి అతడు అంటూ రాసుకున్నాడు. ఎందుకంటే గాయకుల గుంపు లేక మరి సమకూడిన వారంతా కూడా దీన్ని పాడేటువంటి వారు. ఈ కీర్తన దావీదుని గురించినటువంటిది, కానీ కీర్తనలన్నింటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు కోసం మనం వెతకాలని చెప్పి గుర్తుంచుకోవాలి. దీనిలో రాజు అయినటువంటి యేసు జయశాలిగా, ఆనందభరితుడిగా, మహిమ పొందినటువంటి వాడిగా, కిరీటధారిగా, శాశ్వతుడిగా మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాజు అంటే దావీదు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులరా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యేసుని గురించినటువంటి మాట అన్నమాట అది. ఇక్కడ మన రక్షణకర్త శిలువ శ్రమలను భరించాడు, ఆరోహణుడై పరలోకమందు ఆనంద సీమలో ప్రవేశించాడు. మన ప్రభు ఆరోహణుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమని విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచూ ఉన్నావు అని చెప్పి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 17వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చినటువంటి వారికి అందరికీ ఆయన నిత్య జీవనం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మహాప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనప్పుడు ఆ విధంగా ఆయన మహిమ మరి ఎంతో అద్భుతంగా ఆయన మహిమపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నెరవేరింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. కాబట్టి
యోహాను సువార్త 17:24 ప్రభు అన్నాడు ఆ విధంగా. ఈ ప్రార్థన కూడా త్వరలో నెరవేరబోతుంది. మనమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పరలోకంలో సదాకాలం ఉండిపోతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం మళ్ళా 21వ అధ్యాయం మనం 3వ వచనం మనం చూసినట్లయితే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇక్కడ 2 సమూయేలు గ్రంథంలో కనిపించేటువంటి సంఘటనలను గురించినటువంటి విషయాలు ఇవి కావచ్చు. 2 సమూయేలు గ్రంథం 2, 4, 5, 3, 12, 30 మీరు చదువుకున్నట్లయితే ప్రియులారా, వీటిని భవిష్యత్ వాగ్గా తీసుకుంటే మహిమ ఘనతలను ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మరి అది సూచిస్తున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం 5, 6 వచనాలు మనం చూసినట్లయితే 21వ కీర్తన 4, 5 వారు, ఆయుస్సు నిమ్మని అతడు నన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నొల్లసింపజేయుచున్నావు. హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని మన విమోచన క్రయంగా ఆయన అర్పించాడు. ఆయన పొందినటువంటి శిలువ శ్రమలు వర్ణనాతీతం. గెస్సెమనేటువంటి తోటలో వేదనతో ఆయన ప్రార్థిస్తూ రక్తస్వేదం కార్చాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలోనే మనం చూసినట్లయితే 102వ కీర్తనలో మనం గమనించినట్లయితే 102వ కీర్తన 23, 24 వచనాల్లో ఏమని ఉన్నదంటే, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దివాయును. 24వ వచనం, నేను ఎలాగో మనవి చేసి తిని నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుపోకుము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ప్రియులారు, గమనించాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవాది దేవుడు మనకి వ్రాయించి పెడతా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు యువకుడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు యువకుడు, తెలుసు కదా మీకు అందరికీ కూడా. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ తండ్రి, ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి ప్రార్థించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించాడు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ దేవుని వాక్యం ఏమని ఉన్నదంటే, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు ప్రియులారా, ఎలా అంగీకరించబడ్డాడో ఇక్కడ దేవుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి శిలువ మీద చనిపోయినందు చేత పునరుత్థానుడై ఆరోహణమైనప్పుడు అంగీకరించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తూ వచ్చినట్లయితే అదే సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. హల్లెలూయా. నీ హస్తము నీ శత్రువులందరి చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అదుగురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి, యేసయ్య మన రక్షకుడు. ఎవరండి? యేసయ్య మన రక్షకుడు, తీర్పరి కూడా. యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరించినటువంటి వారికి నిత్య శిక్ష తప్పదు. అగ్నిగుండం నిత్యత్వంలో అట్టి వారి కొరకు కాచుకొని ఉన్నది. అగ్నిగుండం వెయిటింగ్ అంట. కాబట్టి ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం కనుగొంటాం. ఇక్కడ 10, 11, 12, 13 వచనాలు మనం చూసినట్లయితే 21 కీర్తన 10వ వచనం, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదు, నరులలో ఉండకుండా వారి సంతానము నశింపచేసేదు, వారు నీకు కీడు చేయవలనని చెప్పి ఉద్దేశించిరి, దురుపవాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును గూర్చి కీర్తించేదము.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించాడు. పరలోక మహిమ దృష్ట్యా ఆయన శ్రమలను భరించాడు. ఇక్కడ సిలువ దారి, అక్కడ మకుట దారి. ఇక్కడ ఏం చేశాడు? యేసు ప్రభువారు సిలువను ధరించాడు, సిలువను భరించాడు. కానీ అక్కడ పరలోకంలో మకుటదారి అంటే కిరీటం, మకుటం అంటే కిరీటం అనమాట. కాబట్టి ఇక్కడ భూలోకంలో సిలువుదారి, శ్రమలు, బాధలు, అక్కడ మగుటం అంటే ఘనత, గొప్పతనం. కాబట్టి తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ రోజున ప్రభువారు పరలోక సింహాసనం పై నుండి ఇక్కడ ఉన్నటువంటి మనలను ఆయన ఆనందింపజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా సైతాను అడుగడుగునా కూడా ఆయనను ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఘట సర్పం కనిపిస్తుంది. ఆ ఘట సర్పం సైతానే. ఈ ఘట సర్పం ప్రియులరా శిశువును ఈ యొక్క ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, దానితో ఒక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నేర్చబడి వాటిని భూమి మీద పడవేసిను. కననైనటువంటి స్త్రీ కనుకనే ఆమె శిశువును మింగివేయవలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మింగివేయాలని చెప్పేసి చూసింది. గర్భిణీ స్త్రీ అనగా ఇజ్రాయేలు జాతి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ కీర్తనలో తీర్పును గురించినటువంటిది మనకి చాలా తేటగా మనకి వర్ణించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెసలోనికలు రాసినటువంటి పత్రిక, 2వ తెసలోనికలు రాసిన పత్రిక 6వ వచనం మనం చూసి 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. 7వ వచనం, దేవుని నెరిగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మార్కు 16:16లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 21వ కీర్తన ఆరోహణ కీర్తన. యేసుక్రీస్తు ప్రభువారు నందు మనందరికీ కూడా ఈ రోజున మహిమాన్వితమైనటువంటి కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ యొక్క 21వ కీర్తనలో చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు రాయించి పెట్టాడు. 4వ వచనంలో మనం చూసినట్లయితే 21వ కీర్తనలో చాలా అద్భుతాలు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. 4వ వచనంలో ఏమన్నాడంటే, ఆయుస్సు నిమ్మని చెప్పి అతడు నిన్ను వరమడగగా ఏమిచ్చాడంటండి, సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కాబట్టి ఇక్కడ శాశ్వత జీవం అనేటువంటి అంశం మనకి కొత్త నిబంధనలో తరచుగా కనిపిస్తుంది. పాత నిబంధనలో కూడా మరి అలా కాదు, అలా కనిపించదు. అయితే దేవుడు ఇక్కడ పాత నిబంధనలో ఈ యొక్క సత్యాన్ని వెల్లడించడం ఆరంభించాడనమాట. హల్లెలూయా. ఈ వచనానికి సంపూర్ణమైనటువంటి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారిలోనే జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అక్కడ నెరవేరబడటం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 21వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, దేవుని కృప మూలంగా దావీదు గొప్ప బలం, ఘనత పొందినటువంటి రాజు అయ్యాడు. సైతానుపై, పాపంపై, మరణంపై, నరక ద్వారాలపై రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాధించినటువంటి విజయాలు మరి ఇంకెంత గొప్పవో, ఆయన ఘనత, మహిమలు మరి ఇంకెంత గొప్పవో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి 21వ కీర్తనలో చూసినట్లయితే ప్రియులారా 6వ వచనంలో చదువుకున్నట్టుగా నిత్య ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు అని మనం చదువుకున్నాం. ఇక్కడ మనకు రానున్నటువంటి కాలంలో ఎలాంటి శాశ్వతమైనటువంటి దీవెనలు దొరకనున్నాయో వాటన్నిటినీ మనకు సాధించి పెట్టినటువంటిది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నానని చెప్పాడు దేవుడు, మనకు స్థలం సిద్ధపరిచి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క 21వ కీర్తన చివరి వచనంలో, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తన బల ప్రభావాలతో మన కోసం ఆయన అవతారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మన కృతజ్ఞతలు సమర్పిద్దాం. కాబట్టి ఈ యొక్క 21వ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి నందు మనందరికీ కూడా ఈ రోజున
గొప్ప కృప అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కీర్తన ధ్యానం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి అటువంటి కృపలో వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.